నేను చూసిన అతి తక్కువ మంది హానెస్ట్ జర్నలిస్టుల్లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఖచ్చితంగా ఒకరు. ఈ రోజుల్లో ప్రతి రాజకీయ పార్టీకి ఒక న్యూస్ ఛానల్ రావడం వలన ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో ప్రజలకి తెలియని పరిస్థితి. దేన్ని నమ్మాలో, దేన్ని నమ్మకూడదో తెలియని పరిస్థితి. మతానికో పార్టీ, కులానికో పార్టీ. అలాంటి సమయంలో ఇలాంటి ఇండిపెండెంట్ జర్నలిస్టులు ధైర్యంగా ముందడుగేసి వాస్తవాల్ని మాట్లాడుతున్నప్పుడు ఆ గొంతును కూడా నొక్కేయాలని చూడటం అస్సలు ఇది సమాజానికి అసలు మంచి విషయం కాదు. ఈయన పబ్లిక్ ప్లాట్ఫామ్ లో నాదెళ్ల మనోహర్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. వీళ్ళు అమిత్ షాని కలవడానికి వెళ్లారని, జగన్ ని జైల్లో పెట్టించమని రిక్వెస్ట్ చేసినట్టుగా అడిగారని, తనకున్న స్ట్రాంగ్ సోర్సెస్ నుంచి తను మాట్లాడుతున్నానని మాట్లాడాడు. అయితే ఆ తర్వాత ఇది రాష్ట్రంలో పెద్ద చిచ్చు రేగింది. చాలా కాంట్రవర్షియల్ డిబేట్స్ కి ఇది దారితీసింది. సో దాన్ని నాదెళ్ల మనోహర్ గారు కూడా సున్నితంగా ఖండిస్తూ దీన్ని వెనక్కి తీసుకోవాలని అడిగారు. సో నాగేశ్వరరావు గారు చాలా హుందాగా ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నట్టుగా ప్రకటించారు. అయితే ఇక్కడ ఇష్యూ, అలా వెనక్కి తీసుకుంటున్నట్టు గౌరవప్రదంగా ప్రకటించిన తర్వాత కూడా నాగేశ్వరరావు గారి పర్సనల్ క్యారెక్టర్ మీద, వ్యక్తిత్వం మీద తీవ్రమైన దాడి జరుగుతుంది, తీవ్రమైన ట్రోలింగ్ జరుగుతుంది. సోషల్ మీడియాలో, అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన న్యూస్ ఛానల్స్ అవ్వచ్చు, యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో నాగేశ్వరరావు గారికి వ్యతిరేకంగా తీవ్రమైన విమర్శలు, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం జరుగుతుంది. తను ఒక పేటీఎం అని చెప్పి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అతనికి డబ్బులు ఇచ్చి ఇలాంటి మాటలు మాట్లాడించారని చెప్పి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని నేను 4 సంవత్సరాల నుంచి గమనిస్తున్నాను. అతను ఏ పార్టీని వదిలిపెట్టింది లేదు. వైఎస్ జగన్ ని కూడా తీవ్రంగా విమర్శించారు. అతను చేసిన లోపాలను కూడా పబ్లిక్ కి ఎండగట్టారు. సో తప్పు చేస్తే అది ఏ పార్టీ అయినా కానీ నాగేశ్వరరావు గారు తీవ్రంగా విమర్శిస్తారు, ప్రశ్నిస్తారు, వాస్తవాల్ని ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తారు. అది ఏ పార్టీ అయినా కానీ. బట్ ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియా తీవ్రంగా నాగేశ్వరరావు గారి మీద, తన పర్సనల్ క్యారెక్టర్ మీద దాడి చేస్తుంది. అయితే నాగేశ్వరరావు గారు ఎప్పటికప్పుడు తన హుందాతనాన్ని, తన డిగ్నిటీ పోకుండా వారికి ఇవ్వాల్సిన సమాధానం ఇస్తున్నాడు. యుద్ధం మీరు మొదలు పెట్టారు, నేను పూర్తి చేస్తాననే తీవ్రమైన మాటలు కూడా నాగేశ్వరరావు గారు మాట్లాడారు. అసలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏది నిజమో ఏది అబద్ధమో ప్రజలకు తెలియని పరిస్థితి. డబ్బులు ఇస్తే ఏదైనా మాట్లాడే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబ్ ఛానల్ నడిపే వాళ్ళు, ఇక టీవీ ఛానల్స్ అయితే పార్టీకి కొమ్ము కాసి పార్టీల వాళ్ళే ఛానల్ పెట్టుకుంటున్నారు. మరి ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితుల్లో ఇలా కొంతమంది ఇండిపెండెంట్ జర్నలిస్టులు అన్నిటికీ డేర్ చేసి అంటే అర్థం, నిజం చెప్పారనుకోండి, వాస్తవాన్ని బయట పెట్టారనుకోండి, ఒక ఎమ్మెల్యేకి సంబంధించో, ఒక మంత్రికి సంబంధించో, ఇంకా ఏవైనా సరే నాయకులకు సంబంధించి వాస్తవాలను బయట పెట్టినప్పుడు వాళ్ళని చంపుతామనో, కొడతామనో, కెరీర్ లేకుండా చేస్తామనో, ఇలాంటి థ్రెటనింగ్లు అన్ని రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం, భయపెట్టడం లాంటివి జరుగుతూ వస్తున్నాయి. ఇంకా ఈ రకమైన పనులు జరిగితే, వాస్తవాలను మాట్లాడే వాళ్ళు గొంతు నొక్కేస్తే సమాజం ఏ స్థాయికి దిగజారుతుందో మీ ఓకే వదిలేయాలి ఇంకా. సో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, మేము మీ వైపు నిలబడతామండి. సో వీ స్టాండ్ విత్ యూ అండ్ వీ సపోర్ట్.